అమ్మ ఈరోజు మా అత్తగారు వచ్చారు. అత్తమ్మ అంటే మీ వదిన వాళ్ళ మదరు. ఆవిడ కోసం స్పెషల్ తయారు చేయబోతున్నాను. అదేంటో చూడండి. మటన్లో సూపర్ తలకాయ మాంసం. ఓకేనమ్మా, ఆయిల్ కాగిపోయినట్టుంది. మిక్స్ చేసేసుకుందాం. దీనికి మెంతి పొడి వేసుకోవాలి. ఓకేనమ్మా, వేగిపోయింది. అల్లం పేస్ట్ మసాలా వేసాం కదా. ఇప్పుడు తల మాంసం వేసేసుకుందాం. అలా సిమ్లో పెట్టి చాలా లో ఫ్లేమ్లో పెట్టి అలా మగ్గనివ్వాలి. కారం చూసుకుని వాడండి. అది కారం వేసాక చక్కగా మగ్గిపోయింది. వాటర్ కలిపేసుకుందాం. మూత పెట్టేసుకుని మనకి ఉన్న కుక్కర్ని పట్టించి కొన్ని 5 విజిల్స్, కొన్ని 8 విజిల్స్ అలా రానిస్తాం. దీనికి ఒక 2 విజిల్స్ ఎక్కువ రాని ఉండమ్మా. కట్ చేసిన కొత్తిమీర ఉంది కదా, చూడండి కొత్తిమీర ఎలా చదువుతుంది. నీట్గా కలిపేసుకుంటే కొత్తిమీర అంతే. తలకాయ మాంసం అదిరిపోతుంది. చాలామంది ఇష్టంగా తింటారు దీన్ని. నా కూతురు నేను ఒకసారి తింటాం. హాయ్ అమ్మా, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కులగాని. అమ్మ ఈరోజు మా అత్తగారు వచ్చారు. అత్తమ్మ అంటే మీ వదిన వాళ్ళ మదరు. ఆవిడ కోసం స్పెషల్ తయారు చేయబోతున్నాను. అదేంటో చూడండి. మటన్లో సూపర్ తలకాయ మాంసం. క్లీనింగ్ జాగ్రత్తగా చేసుకోండి అమ్మ. అలా స్కిన్ అంతా కూడా చేసుకోవాలి. ఓకేనండి. మటన్లో తల మాంసం అంటారు కదా, చాలామందికి బోటి ఇష్టం, తల మాంసం ఇష్టం. అలాగే ఈరోజు మీకోసం స్పెషల్గా తల మాంసం చేయబోతున్నాను. అది ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. కుక్కర్ పెట్టుకున్నాను. చూసారు కదా ఫైర్. వాటర్ అంతా డ్రై అయిపోగానే కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్ పోసుకుందాం. వాటర్ కొంచెం డ్రై అవుతుంది. ఓకేనమ్మా, డ్రై అయిపోయింది. ఆయిల్ పోసుకుందాం. చూసుకుని పోసుకోండి ఆయిల్. ఎస్, ఆయిల్ కాగిన తర్వాత ఇలాగే చికెన్ కర్రీ కూడా వండుతున్నాను. ఆల్రెడీ మన వ్లాగ్స్లో ఉంది, దాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాం. టైం వేస్ట్ ఎందుకు, అది కూడా స్టవ్ వెలిగించుకున్నాను. మన వ్లాగ్స్లో ఉంది చికెన్ కర్రీ, చూడండి అమ్మా. ప్రస్తుతానికి మీకు ఏంటంటే తల మాంసం ఎలా వండాలనేది చూపిస్తున్నాను, నేర్చుకోండి. చాలామంది నాన్ వెజిటేరియన్స్ బాగా ఇష్టపడతారు. తెలా బోటి ఇందాక చెప్పాను కదా. ఓకేనమ్మా, ఆయిల్ కాగిపోయినట్టుంది.
మిక్స్ చేసేసుకుందాం దీనికి. మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మగ్గనిద్దాం. అలాగే ఇంకో కర్రీ కూడా మిక్స్ చేసేసుకుందాం. రెండింటికి కలిపి ఉన్నాం. ఈరోజు 3 కర్రీస్ వండుతున్నాం. చెప్తాను. ఫిష్ కర్రీ ఒకటి, వీటిని కూడా కాసేపు మగ్గనిద్దామమ్మా. అది ఎలాగో చికెన్ కర్రీ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఈరోజు స్పెషల్ వచ్చేసి తల మాంసం ఎలా వండుతారు ఏంటి అనేది. ఓకే, మగ్గిపోయి ఉంటాయి. ఎప్పుడూ చెప్పే విధంగానే మెంతి పొడి వేసుకోవాలి. పసుపు, తిప్పేసుకుందాం. మగ్గనిద్దాక కరెక్ట్గా చూసుకోండి. టైమింగ్ కరెక్ట్గా మగ్గాలి, కరెక్ట్గా ఉండాలి. అన్నీ కరెక్ట్గా చేసుకున్నాం అంటే మాత్రం టేస్ట్ పెరుగుద్దమ్మా. ఎలా చేసినా టేస్టే. మసాలాలు, అల్లం పేస్ట్ అన్నీ వేస్తాం కాబట్టి. బట్ టైం తీసుకుని చేసుకున్నాం అంటే మాత్రం కరెక్ట్గా సూపర్ టేస్ట్, ఇంకా టేస్ట్ పెరుగుద్ది. ఓకేనమ్మా. పసుపు, మెంతి పొడి వేసిన తర్వాత చూసారు కదా ఎలా మగ్గుతుందో. చక్కగానే ఏగింది అనుకుంటున్నాను. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకుందాం. చూసుకోండి కరెక్ట్గా అల్లం పేస్ట్ ఎలా వాడాలి ఏంటనేది. అటు ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి కొంచెం జాగ్రత్తగా. ఇది కూడా నూనె లేగాలి కాబట్టి ఆగినద్దామా. ఓకేనమ్మా, ఎగిపోయినట్టుంది అల్లం పేస్ట్ కూడా చక్కగా. ఇంకా పొడులు కలుపుకుందాం. జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇప్పుడు కలిపేదే మనం. ధనియాల పొడి, అలాగే గరం మసాలా 1 స్పూను చూసుకోండి. 2 స్పూన్లు, ఐ థింక్ 2.5 వేద్దాం. చిన్న స్పూన్ కాబట్టి 2.5. అదే పెద్ద స్పూన్లు అయితే 2 సరిపోతాయి. ఓకేనమ్మా, వేగిపోయింది. అల్లం పేస్ట్, మసాలా వేసాం కదా. ఇప్పుడు తల మాంసం వేసేసుకుందాం. ఓకేనమ్మా, ఒకసారి చూద్దాం ఎలా అంతవరకు మగ్గింది ఏంటని. చక్క సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. మగ్గుతుంది. ఒక పక్క చికెన్ కర్రీ కూడా అయిపోతుందమ్మా. చికెన్ కర్రీ ఆల్రెడీ మనం చేస్తున్నాం, చూసుకోండి లాస్ట్లో. మన తల మాంసం ఎలా ఉండాలని మాత్రం బాగా గమనించండి. అలా సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టాను చూడండి. చాలా లో ఫ్లేమ్లో పెట్టి అలా మగ్గనివ్వాలి. ఓకేనమ్మా, మగ్గిపోయి ఉంటుంది. చూద్దాం. అది నీట్గా మగ్గిపోయింది. ఇప్పుడు సాల్ట్ కలిపేసుకుందాం. సాల్ట్ చూసుకుని వాడండి అమ్మా, ఎంత పడుతుంది ఏంటి అనేది కరెక్ట్గా.
ఒక హాఫ్ స్పూన్ వేద్దాం. ఒక్కసారి తిప్పుకొని అలా మగ్గనిద్దాం కొంచెంసేపు. తర్వాత కారం, మగ్గనిద్దాం సింపుల్. ఓకేనమ్మా, సాల్ట్ వేసిన తర్వాత కాసేపు మగ్గనిచ్చాం. సాల్ట్ కూడా కరిగిపోయింది, చక్కగా చూసుకున్నారు కదా ఎలా ఎగురుతుందో. ఓకేనమ్మా, ఇప్పుడు కారం వేసేసుకుందాం. కారం చూసుకుని వాడండి. చాలు, 3 స్పూన్లు కారం తిప్పేసుకుందాం. ఎవరు ఎంత స్పైసీ కావాలనుకుంటారో అంతే. ఓకేనమ్మా, కారం వేసిన తర్వాత కాసేపు మగ్గనిద్దాం. ఎప్పుడో చెప్పే విధానమే, ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ పెట్టుకుందాం. ఒక సిస్టర్ కూడా అడిగారు లాస్ట్ వ్లాగ్లో, అన్నయ్య అంతంత కారం తింటారేంటి మీరు? నా కోసం కాదమ్మా, పిల్లలకి కారం ఇంపార్టెంట్. పిల్లలకి ఉప్పు కారాలు కూడా తగ్గించకండి. చక్కగా ఉప్పు కారం పెడితేనే వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. నేను వచ్చేసరికి ఈ తాంత తిన్నమ్మా, లైట్గా కలుపుకోవటం, తినేసేయటం. ఎందుకంటే నా హెల్త్ గురించే చెప్పారు ఆవిడ. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ మా. ఎవరికి ఎంత ఇష్టమో అంతే వాడుకోండి కారం ఉప్పులు. మన ఇంట్లో విధానం బట్టి ఎలా తింటారు ఏంటి దాన్ని బట్టి. ఓకేనమ్మా, అయిపోయి కారం వేసాం, మగ్గిన అది కారం వేసాక చక్కగా మగ్గిపోయింది. వాటర్ కలిపేసుకుందాం. వాటర్ కొంచెం ఎక్కువే పడుతుందమ్మా, ఎందుకంటే దీనికి మటన్ కంటే ఎక్కువ ఉడకాలి. ఓకేనమ్మా, చూడండి వాటర్ కలిపేసాను. ఇక కుక్కర్ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని మనకి ఉన్న కుక్కర్ని పట్టించి కొన్ని 5 విజిల్స్, కొన్ని 8 విజిల్స్ అలా రానిస్తాం. దీనికి ఒక 2 విజిల్స్ ఎక్కువ రానివ్వండమ్మా. మటన్ కంటే కూడా ఒక 2 విజిల్స్ ఎక్కువ రావాలి, చక్కగా ఉడకాలి ముక్క. ప్రతి నాన్ వెజ్కి కంపల్సరీ కొత్తిమీర వేసుకోండి అమ్మ. తల మాంసం అయితే అయిపోయింది, కుక్కర్ ఇచ్చేసాను. చూసాం కదా, చక్కగా మాత్రం గ్రేవీ ఉండాలి చూసుకోండి. ఇక దీంట్లో కొత్తిమీర కలిపేసుకుందాం. కట్ చేసిన కొత్తిమీర ఉంది కదా, చూడండి కొత్తిమీర ఎలా చదువుతుంది. నీట్గా కలిపేసుకుంటే కొత్తిమీర అంతే. ఒకసారి తిప్పేసుకుందాం, చాలు. కూర రెడీ. అన్నం కూడా పెట్టేసుకుందాం. చికెన్ కర్రీ కూడా వండుతున్నానని చెప్పాను, అది కూడా అయిపోయిందమ్మా. ఎనీవే, థ్యాంక్ యూ. ఇక భోజనాలు కాసేపట్లో చేస్తాము. చెప్పాను కదా మొత్తం వచ్చిందని. ఆవిడకి తలకొమ్మ కూర అంటే చాలా చాలా ఇష్టం. ఆవిడ కోసం స్పెషల్గా తయారు చేశాను. అలాగే చికెన్, ఫిష్ అన్నీ. ఎనీవే, మాకైతే మాత్రం తొందరగా ఉంది. తలకాయ మాంసం అదిరిపోతుంది, చాలామంది ఇష్టంగా తింటారు దీన్ని. బాబు, నా కూతురు, నేను ఒకసారి తింటాం. వాళ్ళ తల్లి కూతురు ఒకసారి చూస్తున్నారు. పాప కాసేపు తింటానండి, నేను పాప కలిసి తింటాం. Anyway, thank you very much. Thank you all. Bye bye.